రైట్ గురూజీ. ఇంకోటి ఈ మధ్య చేతబడులు ఇక్కడ పెరిగాయి. అవును. సో, మరి సిటీలోనే చేతబడులు ఎక్కువ చేస్తున్నారంట. అవును. మరి వాటిని విరుగుడు ఏమన్నా మీ దగ్గరుందా? చేతబడులకి విరుగుడు నేను చేస్తానని చెప్తాను. లేకపోతే ఇంకోటి చేస్తాను. కార్యక్రమం చేయొచ్చండి. హ్మ్. ఎందుకంటే కొన్ని కార్యక్రమాలు మనం చేతబడులు కావచ్చు, కొన్ని కార్యక్రమాలకు చేసుకోవచ్చు. ఆ కార్యక్రమాలు చేతబడులు చేసేటప్పటికి గానీ, ఇంకోటి గానీ, ఒక విధానం కార్యక్రమం స్టార్ట్ చేసిన తర్వాత ఆ విధానానికి విధానం ఉంటుందండి. ఒక 90 రోజులు, 120 డేస్ విధానం ఉంటుంది. హ్మ్. ఈరోజు చెప్తే రేపే జరగడానికి ఏమి లేదు. దానికి ఓకే. నివారణ మార్గం వారు చేసుకునేవి ఉంటే వాళ్ళకి చెప్తుంటాం. లేదంటే దానికి సంబంధించిన హోమ కార్యక్రమం కావచ్చు, దానికి సంబంధించిన పూజ కార్యక్రమం కావచ్చు, దానికి సంబంధించిన రెమెడీస్ మనం ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. ఓకే. ఎందుకంటే మనకు ఆ విధానం ఉంది. మనిషిని బతికించడం ఎంత కష్టమో చంపడం కూడా అంతే కష్టం. హ్మ్. 2 ఈజీ కాదు. చంపడం, బతకడం మన చేతిలో ఏది లేదు. కానీ కొన్ని విధానాల్లో ఒక అతను 100 ఏళ్ళు బతకాల్సిన అతన్ని 80, 60 ఏళ్ళకి మనం చంపుదాం అనుకోని ట్రై చేస్తాం చూడండి. అది తప్పు అంట. ఓకే. ఆ ఓకే. విధానం తప్పు అంటా నేను. హ్మ్. కానీ అది జరుగుతుందా లేదా? దీనిలో నిజాయితీగా చెప్పాలంటే యాండి ఇది ఈ రోజుల్లో కూడా మనం నమ్మాలా? అంటే నమ్మాలంటే నమ్మాల్సిందే. అవునా? ఎందుకంటే నమ్మాల్సిందే. ఒక మనిషి అప్పటిదాకా కూడా బాగుంటాడు. అప్పటికప్పుడు ఎందుకు ఇబ్బంది పడుతూ ఉంటాడు? హ్మ్. హెల్త్ వైడ్‌గా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇబ్బంది పడతాడు. హాస్పిటల్‌కెళ్ళిన తగ్గదు. ఎందుకు తగ్గదు సార్? నాకు అర్థం కాలా. ఈ విధానంలో ఉన్నప్పుడు తగ్గదు. ఆత్మలుండడం అట్లాంటిది ఉందా అండి ఏమన్నా? ఆత్మలున్నాయి సార్. ఉన్నాయా? మనిషి జీవితంలో ఆత్మలైతే మనిషికి సంచిపోయిన తర్వాత ఆత్మ అనేది ఉంది. అది నేను చెప్పట్లేదండి. సైంటిఫిక్‌గా కూడా మనకు రీజన్ ఉంది. ఓహ్! సైంటిఫిక్‌గా కూడా ఉంది. ఆత్మ అనేది ఉంది. ఆత్మ అనేది నశింప చేయనిది అని అర్థం. ఆత్మ అనేది ఉంది. ఎందుకంటే మనిషి చనిపోయిన తర్వాత 1 ఇయర్ పాటు మనకు అందుకే పిండ ప్రదానం చేస్తూ ఉంటారు. పిండ ప్రదానానికి చాలా గొప్పగా ఎందుకు చెప్తారంటే 1 ఇయర్స్ పాటు వాళ్ళు ఇక్కడే తిరుగుతుంటారు. ఓకే. 1 ఇయర్ తర్వాత పైకి వెళ్తుంటారు. ఈ 1 ఇయర్ పాటు ఇక్కడే తిరుగుతుంటారు కాబట్టి ఆత్మ అనేది వాళ్ళ ఇంటికి తొందరగా వచ్చేసి అంటే చనిపోయిన ఇంటికి కొడుకు మీదో, కోళ్ళ మీదో, కూతురు మీదో, మనవడి మీద ఇలా ఆత్మ అనేది తిరుగుతూ అక్కడక్కడ తిరుగుతూ కొంత ఆ ఫీలింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఓకే. ఆత్మకి సంబంధించినంత వరకు కూడా మనకి అందుకనే హైందూ సాంప్రదాయంలో ఆత్మలకి దానికి సంబంధించిన చనిపోయిన వ్యక్తికి ఏం చేయాలనేది కూడా క్లియర్‌గా ఉంది. మీరు మాట్లాడతారా ఆత్మలతో? సార్ నేను అంత గొప్పోడిని కాదు సార్. కానీ విధానం అయితే ఉంది. ఎందుకంటే పారాసైకాలజీ అనే సబ్జెక్ట్ ఉంది ఈ రోజుకి కూడా. అవును. ఆ అవును. సబ్జెక్ట్‌లో కొంత నేను అవగాహనతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాను. ఓకే. బట్ నేను అది పూర్తిగా చదువుకున్నానా లేదంటే మాత్రం అంత నేను వెళ్ళలేదని చెప్తాను నేను. నాకు అన్నీ అంటే తెలుసని ఒక్క నేను ఆత్మతో ఏమన్నా మాట్లాడామన్నా మీరు? లేదు సార్. నేను అంత ట్రై జేసారా? ట్రై అయితే చేశాను సార్. నేను ట్రై అవునా? చేశాను. ఆ వచ్చే శక్తిని మనం తట్టుకోగలిగిన శక్తిలో ఉన్నప్పుడు మనం చేయాలి. ఓహ్! నాకు తెలియనప్పుడు నేను తెలుసు సార్ నేను చేస్తానని చెప్పి అబద్ధం చెప్పడం కన్నా కూడా ఓకే. మీడియా ముఖంగానే చెప్తాను. ఎందుకంటే మనం అబద్ధం చెప్పడం కన్నా కూడా నిజంగా మనం మాట్లాడగలుగుతామా లేదంటే మాట్లాడగలిగితే అవును. ప్రశాంతతే. కానీ పారాసైకాలజీ అనే సబ్జెక్ట్ సైంటిఫిక్‌గా ఉంది. ప్లస్ ఈ రోజు కూడా దాన్ని చేస్తున్న వారు ఉన్నారు. తర్వాత దాన్ని నిరూపణ చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఓకే. ఎందుకంటే ఆత్మతో మనం మాట్లాడగలుగుతాం అంటే ఆ సోలో బాడీకి మన బాడీ సెట్ అవ్వాలి. కానీ ఆ సోలో బాడీ ఏంటంటే ఒక్కోసారి ఉధృతంగా వచ్చినప్పుడు మన బాడీ తట్టుకోలేదు. మన బాడీ తట్టుకోలేకపోతే మనం కూడా ఆత్మలుగా మారుతాం. కాబట్టి అవునా? అంతే కదా! ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర నుంచి వచ్చే పాజిటివ్ పవర్ ఇప్పుడు మీకు చూడండి అంటే ఎవరైనా మీకు పవర్స్ చాలా ఉంటాయి గదా! మాకుండవు గానీ మీకుంటాయి గదా! మీకు. భగవంతుడు మనకిచ్చిన పవర్స్ కొంతవరకు ఉపయోగించుకోవాలి. ఓకే. కనపడ్డ దానివల్ల మన పవర్స్ ఉన్నాయి. నేను అది చేస్తాను, ఇది చేస్తాను అంటే కాదు కదా! ఇప్పుడు నాకు పవర్ ఎందుకు ఇచ్చాడు? ఒక మనిషిని బాగుపరచమని నాకిచ్చాడు. హ్మ్. అంతవరకు నేను చేస్తాను. ఆ మనిషి కాదు, ఆ మనిషి కన్నా పక్కన ఉన్నది ఏదైనా తీసుకొచ్చి ఆ పక్కనింటోడి ఆస్తుందా? ఈ పక్కనింటోడి ఎదురుందా? ఎదురింటోడి ఇంట్లో నిధి నిక్షేపాలున్నాయా? ఇవే మనకు అవసరమా? మీరు గూడా నిధులు తీస్తారా మీరు గూడా? సార్ మేము అలాంటి వాటికెళ్ళం సార్. ఎళ్ళరా? ఎందుకంటే మనకు సంబంధం లేని విషయాలకెళ్ళకూడదు. ఓకే. ఎందుకంటే మనకు సంబంధించినంత వరకు కూడా నిధులకు వెళతాం, నిక్షేపాలెళ్తాం ఇయన్నీ కూడా సబ్జెక్ట్స్ ఉన్నాయి. కానీ ఆ సబ్జెక్ట్‌లు కూడా పూర్తిగా తెలిసినోడు ఎవడు కూడా మీకు చెప్పి నేను తీస్తానని చెప్పడు. హ్మ్. ఇది అచ్చచ్చ! అబద్ధం. ఓహో! ఇది అబద్ధం. ఆ! ఇప్పుడు నాకొస్తే మీకెందుకు చెప్తాను నేనే తీసుకుంటా. కరెక్ట్. కాబట్టి ఇక్కడ విధానంలో నిధులు నిక్షేపాలకు సంబంధించినంత వరకు కూడా తీయొచ్చా లేదంటే తీయొచ్చు. బట్ ఆ! అది మన దగ్గర లేనప్పుడు మనం లేదని చెప్పుకోవాలి. ఓకే. రైట్. అసలు అందరూ చెప్పని విషయం మీరొకటి జెప్పారు. 'ప్రభాస్' గూడా పెళ్లవుతుంది అని. అంటే ఎవరు నమ్మట్లా 'ప్రభాస్‌కి' పెళ్లి చేసుకోడనే అనుకుంటున్నారు. 100% పెళ్లి చేసుకుంటారండి. ఆ! చేసుకుంటారు. ఎందుకంటే 'ప్రభాస్' గారి యొక్క జాతకంలో చూసుకుంటే ఆయనకు సంబంధించినంత వరకు కెరీర్ వైడ్‌గా ఈస్ వెరీ గుడ్. ఆ! ఆయన జాతకంలో మంచి స్థానాలున్నాయి. అవునా? వివాహ అంటే చాలామంది జ్యోతిష్యులు చెప్పేదేంటంటే, అసలు 'ప్రభాస్‌తో' సినిమా తీస్తే ఔట్. 'ప్రభాస్' సినిమాలు నడవవు అని జెప్తారు గదా! రైట్ అండి. మంచిది. 'ప్రభాస్' గారి యొక్క 'కల్కి' ఏదో సినిమా వచ్చింది. నాకు సినిమా పేరు ఐడియా లేదండి. హ్మ్. ఏమనుకోవద్దు. ఆ సినిమా ఏదో వచ్చింది. దాదాపుగా హైర్‌లోకెళ్ళింది. తర్వాత ఈరోజు పాన్ ఇండియా స్టార్‌గా ఎవరున్నారండి? హ్మ్.
ఆయనే ఉన్నాడు. ఇక్కడ నుంచి పోయి ఆల్ ఇండియా కాదు, ఇండియాలో ప్రపంచ లెవెల్లో టాప్గా నిలబడిన వ్యక్తి ఎవరు? ప్రభాస్ గారు. ప్రభాస్. ఇప్పుడు ఆయన్ని మనం విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఉమ్, మనం విమర్శించడం ఎంతవరకు కరెక్ట్? అలాంటి గొప్ప వ్యక్తి అంటే మన తెలుగువాడయ్యుండి ప్రపంచ లెవెల్లో నిలబెట్టగలిగిన వ్యక్తిని మనం ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అతను చూసి మనం, ఉమ్, అతని పెళ్లి కాదు, అతనికి అది కాదు, అతను దరిద్రుడు, ఆయన దరిద్రుడా మంచోడా, ఆయన మీద వందల వేల కోట్లు వ్యాపారం చేస్తున్నారు, ఉమ్, వందల మంది బతుకుతున్నారు, కొన్ని వందల మంది బతుకుతున్నారు ఆయన మీద. కాబట్టి ఒక సినిమా తీసి ఆయన సక్సెస్ అయ్యి బాగుండాలని మనం కూడా కోరుకుందాం. ఉమ్. నీకు అది కాదు ఇది కాదని మనం ఎలా చెబుతాం? నువ్వెవరు శాస్త్రి? కోరుకోవడం మా లాంటి వాళ్ళ వంతు, ఏం జరుగుతుందో చెప్పడం మీ వంతు కదా. కాబట్టి ఏం జరుగుతుంది అనే దాన్ని తీసుకుంటే ఉమ్. మనం కోరుకున్నది క్లియర్. నేను ఒక మనిషిగా కోరుకున్నా, ఇప్పుడు ఆ ఆస్ట్రాలజర్గా నేను ఇప్పుడు మాట్లాడాలి, రాష్ట్రాలు ఇప్పుడు మాట్లాడాలిగా, ఎందుకంటే మనిషిగా నేను కూడా ఫ్యాన్ అనుకోండి, ఏదన్నా అనుకోండి. ఇక్కడ ఆస్ట్రాలజర్కి సంబంధించినంత వరకు కూడా, ఆస్ట్రాలజీ సంబంధించినంత వరకు కూడా ఆయన 100% వివాహం అవుతుంది. వివాహానికి సంబంధించినంత వరకు కూడా ఆయన జాతకంలో దోషాలు అయితే ఉన్నాయి, బలమైన దోషాలు ఉన్నాయి. కాబట్టి ఆయనకి ఎప్పటికప్పుడు కూడా వెనక్కి వెళుతుంది. కానీ ఆయన జాతకంలోకి వచ్చేసరికి ఈ టైం 2026 కానించి 2026 అక్టోబర్ తర్వాత, అంటే మే కానించి చాలా పాజిటివ్గా ఉంది, ఏప్రిల్ మే తర్వాత నుంచి పాజిటివ్గా ఉంది. కానీ ఎక్కువగా వివాహ గడియలు అయితే 27 నవంబర్ లోపు కొంత వివాహ గడియలు కనపడుతున్నాయండి. ఎందుకంటే ఆయన జాతకంలో వివాహ గడియలు కనపడుతున్నాయి, కొంత పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. మంచి అమ్మాయి ఇండస్ట్రీయా లేదంటే బయట అమ్మాయా? ఆయనకి ఇండస్ట్రీ చేసుకోవడానికి, ఎందుకంటే ఆయన ఇండస్ట్రీ చేసుకునే అవకాశాలు అయితే ఉండవు. ఎందుకంటే ఆయన జాతకంలో ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళతో కాకుండా బయట వాళ్ళతో ఎక్కువ ఉండే అవకాశం ఉంది. మంచి అమ్మాయి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే, కంపల్సరీగా ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం ఎండింగ్ లోపు పెళ్ళి అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి బాగా, వివాహ గడియలు కనపడుతున్నాయి. కాబట్టి కావాలని కోరుకుందాం మనం కూడా, అందరం కోరుకుందాం పాప పెద్ద ఆయన. రైట్. సో ఈ మరి 2026లో అన్న పెద్ద హీరోలకు గండాలు, యాక్సిడెంట్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా సార్? 2026లో గండాలు, యాక్సిడెంట్స్ ఇవి నేను తొందరగా ఏంటంటే మా రాజకీయ నాయకులు అండ్ సినీ సంబంధించిన విషయానికి వచ్చేసరికి, మనిషి అన్న తర్వాత యాక్సిడెంట్లు ఒకటి, మనిషి అన్న తర్వాత గండాలు ఒకటి కామన్గా ఫేస్ చేస్తుంటాడు ఏ మనిషి అయినా కూడా. ఆ మనిషి అందరికి బాగుందండి, ఈ మనిషికి నేను చెప్పాను కాబట్టి బాగలేదు, ఈ మనిషికి చెప్పాను అనేది చెప్పడం అనేది నాకు ఇష్టం లేదు, నేను దానికి వెళ్ళను. తర్వాత ఒకరి జాతకం ఒకళ్ళకు ఉంటుందండి, వ్యక్తిగత జాతకాలు ఎక్కువగా ఉంటాయి, ఇండస్ట్రీ సంబంధించిన వరకు ఉండవు. నేను ప్రభాస్ గారి గురించి అడిగారు, ప్రభాస్ గారి గురించి నేను మాట్లాడగలుగుతాను. తర్వాత ఇంకొక వ్యక్తి గురించి నేను మాట్లాడడం అంటూ జరిగితే ఆ వ్యక్తి జాతకాన్ని క్షుణ్ణంగా చూసిన తర్వాత నేను మాట్లాడాలి. ఇంకొక సబ్జెక్ట్ ఏంటంటే సినీ ఇండస్ట్రీస్, అంటే ఈ సంవత్సరం ఉన్న గ్రహజాతక ప్రకారం గోచార రీత్యా, ఆస్ట్రాలజీ రీత్యా కాదు, గోచార రీత్యా. అంటే ఇక్కడ గోచారం వేరుగా ఉంటుందండి, ఆస్ట్రాలజీ వేరుగా ఉంటుంది, రెండు కలపడం అనేది తప్పు. అచ్చా, గోచారం వేరు, ఆస్ట్రాలజీ వేరు. ఇప్పుడు మీరు వచ్చారు, మీరు నాతో మాట్లాడుతున్నారు, శ్రీనివాస్ గారు బాగున్నారు సార్, ఇది మీ జాతకంలో డేట్ ఆఫ్ బర్త్ టైం ఏది ఇచ్చారు, అది మీ జాతకం. శ్రీనివాస్ అనే పేరు మీద కొన్ని కోట్ల మంది ఉంటారు, అది గోచారం. రాశి ఫలాలు గోచారం. పలానా శ్రీనివాస్ గారికి అని చెప్పాం అక్కడ, ఈ రాశి వారందరికీ, ఈ రాశి వారందరికి ఇలా జరుగుతుంది, ఈ రాశి వారందరికి ఇలా జరుగుతుంది, ఈ రాశి వారి ఈ సంవత్సరం ఇలా హెల్త్ బాగాలేదు, ఈ రాశి వారికి ఇలా బాగుంది, ఈ రాశి వారికి, అంటే ఆ రాశిలో మీరు ఉన్నారు, ఉన్నా కూడా మీకు బాగుంది అనుకోండి, అప్పుడు దానికి రాశి ఫలాలు తప్ప మీ తప్ప. కానీ గోచార రీత్య కన్నా కూడా జాతక రీత్య అనుకోండి, శ్రీనివాస్ గారు ఈ సంవత్సరం ఈ 2వ తారీఖు నుంచి 4వ తారీఖు లోపు కొంత గండం జరగడానికి అవకాశం ఉందనుకుంటున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్. కాబట్టి ఇది కన్ఫామ్గా చెప్పగలిగిందే క్లియర్. ఓకే, అక్కడ సబ్జెక్టు. కాబట్టి వ్యక్తిగత జాతకాన్ని మనం ఎక్కువగా చూడాల్సిందే. తర్వాత మీరు అన్నట్టు ఈ సంవత్సరం గోచరరీత్యా కాలమాన పరిస్థితులు బట్టి ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మన ఇండస్ట్రీస్ అంటే తెలుగు ఇండస్ట్రీ గురించే మీరు మాట్లాడారు కదా, ఇంకేమైనా ఇండస్ట్రీ గురించి మాట్లాడారు, తెలుగు ఇండస్ట్రీ గురించే మాట్లాడారు. తెలుగు ఇండస్ట్రీలో యాక్సిడెంట్లు అవుతాయా? క్వశ్చన్ యాక్సిడెంట్లు అవుతాయా? పెద్ద హీరోలకి ఏమైనా ప్రమాదాలు? పెద్ద హీరోలకు సంబంధించినంత వరకు కూడా గోచరరీత్యా ఈ సంవత్సరం ఒక హీరో గారికి మాత్రం కొంచెం అనారోగ్య పరిస్థితులు కనపడుతున్నాయండి. కొంత గండాలు కనిపిస్తున్నాయని చెప్పను, కానీ అనారోగ్య పరిస్థితి అయితే కనపడుతున్నాయి, కొంచెం హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ అయితే కనపడుతున్నాయి. ఓకే, కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశాలు అయితే కొంత కనపడుతున్నాయి. ఎందుకనంటే సినీ ఇండస్ట్రీస్ సంబంధించినంత పెద్ద హీరోలు వెనక నలుగురు, ముందు నలుగురు ఉన్నారు, 8 మంది దాకా ఉన్నారు. అందరినీ మనం కల్పించుకోకుండా కొంతమందికి కొన్ని జాతకాలు కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఆ అవకాశాల వల్ల ఏంటంటే కొంచెం జాగ్రత్తలు తీసుకోగలిగితే ఇబ్బంది అయితే లేదు. కొన్ని గండాలు అయితే ఉన్నాయా ఈ సంవత్సరం సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారు ఎవరన్నా ఇబ్బంది పడతారా అనుకుంటే మాత్రం ఈ సంవత్సరం కొంచెం సినీ ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు కూడా గతంలో ఒక సంవత్సరంలో బాగా తొందరగా వెళ్ళిపోయారు చాలా ఆర్టిస్టులు ఆ సంవత్సరం అనేది. అలానే 30 ఏళ్ళ తర్వాత వచ్చి ఈ శని నీచ వలన కొంత ఇబ్బంది కలిగించే పరిస్థితి అయితే సినీ ఇండస్ట్రీలో కొంతమందిని కోల్పోయే అవకాశాలు కనపడుతున్నాయి.
కొంత కోల్పోయడానికి అవకాశం కనపడుతుంది. ఓకే. అది ఇప్పుడు నేను వాళ్ళు వీళ్ళని పేరు చెప్పకుండా వాళ్ళ రైట్. జాతకాలు రైట్. ఒక్కసారి మళ్ళీ వాళ్ళు చూపించుకొని, అంటే హ్మ్. గోచార రీత్యా చెప్తున్నాను. అదే. ఇక్కడ ఏది చెప్పినా గోచార రీత్యా చెప్పాను. అవును. కాబట్టి వాళ్ళ జాతకాల్లో కూడా అది చూసుకొని అది క్లియర్ చేసుకోగలిగితే, అంటే ఇబ్బంది అనేది ఏర్పడుతుంది అనుకున్నప్పుడు వాళ్ళు చూసుకొని చేసుకోగలిగితే చాలా మంచిదని నా ఉద్దేశం. వండర్ఫుల్. వండర్ఫుల్.